ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకో. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇరిగేషన్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జలాశయం నిర్వహణ నిర్లక్ష్యంగా ఉండడంతో పిచ్చి మొక్కలు పెరిగి రహదారులు అధ్వాన్నంగా మారాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వచ్చిన సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే సాధారణ రోజుల్లో ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించాలని సూచించారు. మీరు ఈ నీళ్లు విడిచిపెడతామని మీకు తెలుసు, మంత్రులు ఇద్దరు వస్తారని తెలుసు. అలాంటప్పుడు ఒక 10 రోజుల ముందు మీరు ఇటు వచ్చి కొంచెం జంకుల్ క్లియరెన్స్ చేయించాలి కదా. కనీసం 2 కార్లు ఒకేసారి వస్తే కూడా ఒక కారు రావడానికే స్థలం లేదు. అటు ఇటు మొక్కలు పిచ్చి మొక్కలు అలా ఉండేటప్పుడు ఎవరైనా అడుగుతారు. ఎందుకంటే నీట్నెస్ కనిపిస్తే అభివృద్ధి జరిగిందా లేదా పక్కన పెట్టడానికి కనీసం నీట్గా ఉందా అనుకుంటారు. మీరు కనీసం వాళ్ళు అక్కడెక్కడో బళ్ళాపి నడవడానికి కూడా స్థలం లేదు. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను నేను. కానీ మీరు ఏంటంటే చుట్టాలు బంధువులు ఎక్కువైపోవడం వల్ల మీరు చెప్పిన మాట వినట్లేదు. ఎందుకనంటే లైట్ తీసుకుంటున్నారు. కానీ అది నాకు నచ్చలే. ఎందుకంటే కనీసం మనుషులు నట్టడానికి కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. మనం జంగిల్ క్లియరెన్స్ చేయాలి. ఒక కారు వస్తే పక్కన నుంచి బండి రావాలి కదా. బండి రాకపోతే ఎలాగూ? ఇక్కడ మనం కూర్చుంటున్నాము, కూర్చున్నప్పుడు చుట్టూ పరిసరాన్ని